నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సాధారణంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జాతకాలు చూస్తారు. చాలా మంది చూస్తారు. మరీ జాతకాలు చూడకుండా అయితే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని హిందూ సాంప్రదాయంలో మనం చూడం. సో, ఆ టైంలో ఆహ్, జాతకాల ప్రకారంగానే ఆ డేట్స్, తిథులు నిర్ణయిస్తూ ఉంటారు. అయినా చాలామంది విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు. సో, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళది ఏ రోజొచ్చింది పెళ్లి డేటు, ఏ తిథి చెప్పినప్పుడు ఈ తిథి వల్లే, ఈ డేట్ వల్లే వాళ్ళు విడాకులు తీసుకున్నారనేది ఒక కారణంగా చెప్పారు. ఇప్పుడు జాతకం చూసే తిథులు బట్టే డేట్స్ ఫిక్స్ చేస్తున్నప్పుడు, మరి మళ్ళీ తిథుల ప్రాబ్లమ్ ఏంటి? మళ్ళీ డేట్స్ ప్రాబ్లమ్ ఏంటి? దీంట్లో జ్యోతిష్యం ప్రకారం అండ్ న్యూమరాలజీ ప్రకారం కూడా ఇబ్బందులున్నాయంట. మీరు 2 చూస్తారు కాబట్టి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. అంటే జ్యోతిష శాస్త్రం అనేది ఒక సముద్రం లాంటిదన్నాం. ఈ సముద్రంలో ఎలా ఎళ్ళాలి అనేది ఎవరిష్టం వాళ్ళది. అలాగే అనేది ఒక సిద్ధాంతం అనమాట అది. ముహూర్త సిద్ధాంతం అనేదేంటంటే, జ్యోతిష్యంలో భాగాలుగా తీసుకుంటే అది ముహూర్తాన్ని సెపరేట్‌గా ప్రాక్టీస్ చేసేవాళ్ళున్నారు. ఈ బలానికి ఈ బలం చేస్తే, ఈ ముహూర్తం పెడితే ఇలా ఇది జరుగుతుంది. సో, విద్యా విషయంలో ఏ ముహూర్తం పెట్టాలి, వివాహానికి ఏ ముహూర్తాలు పెట్టాలి, గృహప్రవేశానికి ఏ ముహూర్తాలు పెట్టాలి. ఇవన్నీ కూడా ముహూర్త బలం అనేది దాని మీద ఉంటుందెక్కువ. హ్మ్. సో, లగ్నానికి సంబంధించిన ముహూర్తాలు ఇవన్నీ గూడా. జాతక ప్రకారంగా చూసుకుంటే, ఇవాళ రోజున ఆహ్, పెళ్ళిళ్ళకి, పెళ్ళిళ్ళు జరిగే ఫంక్షన్‌కి, ఫంక్షన్ హాల్స్‌కి, తర్వాత వచ్చిన వాళ్ళకి విందు వినోదాల కోసం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఒక 10% ఖర్చవ్వదు. జ్యోతిష్యం ముహూర్తాల నుంచి. ఒక మంచి తెలిసిన వాళ్ళ దగ్గర, గొప్ప వాళ్ళు ఇది ముహూర్త బలం అనేదేంటంటే, వాళ్ళు కాస్త తపస్సు చేసుకొని, కొంచెం జపానుష్ఠానం ఉన్నవాళ్ళు, ఒక 4, 5 పంచాంగాలు రాసేవాళ్ళు, వాళ్ళతో పెట్టించుకోవాలి ముహూర్తాలు. ఎందుకంటే పంచాంగం రాస్తున్నప్పుడు వాళ్ళకన్నీ తెలుస్తాయి. హ్మ్. సో, ఎప్పుడెప్పుడు జరుగుతాయనేసి. కానీ మన దగ్గరున్న ఆహ్, ఏ బ్రాహ్మణున్నో, హ్మ్. లేదంటే జాతకాలు చెప్పేవాళ్ళనో, వీళ్ళని కదా కలుస్తూ ఉంటారు. అదే గదా! అదే గదా ఇబ్బంది. ఇక్కడ ముహూర్త బలం వల్ల విడిపోవడం అనేది జరగదు. ముహూర్తాలు సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతాయి. ఇప్పుడు ఆ ముహూర్తానికి వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకోవడం, వాళ్ళకి డబ్బులు కట్టడం ఎందుకులే, గుళ్ళో ఆయన చెప్పేస్తాడని చెప్పేసి, ఆయన గుళ్ళో చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, అందరికి ఆ విద్య రాదుగా. అది హుహు. ముహూర్త సిద్ధాంతం అని చెప్పి చదువుకోవాలది. సెపరేట్ ఒక విద్యది. సో, దాంట్లో బలబలాలంటే ఏంటంటే లగ్న శుద్ధి, లగ్నానికి బ శుభగ్రహాలైన బలము, చతుర్థ స్థానం బలంగా ఉందా? ఏకాదశి స్థానం బలంగా ఉందా? తర్వాత అష్టమ శుద్ధి ఉందా లగ్నానికి? ఇవన్నీ చూసుకోవాలి. మామూలుగా ఏంటంటే కొంత పంచాంగం చదివేవాళ్ళు, పంచాంగం చూసి చూడగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా అది పంచాంగంలో రాస్తారు ముహూర్తాలుంటాయి కదా! హ్మ్. ఆ పంచాంగం చూసి పెట్టేస్తారు. సో, పంచాంగం చూసి పెట్టినప్పుడు వీళ్ళిద్దరి జాతకాలకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఓన్లీ ముహూర్తమే పెడుతున్నారు. ఆ ముహూర్తం బలం, ఆ లగ్నం వాళ్ళిద్దరికి మంచిగా మ్యాచ్ అవుతుందా లేదా అని ఏం చూడరు. జ్యోతిష్యం చూసేవాళ్ళు, ముహూర్తం పెట్టేవాళ్ళు డిఫరెంట్‌గా ఉంటారు. ఓహో! నాకర్థమైందిప్పుడు. ఇప్పుడు గుడిలో పూజారులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, మనం ఏదన్నా అడిగినప్పుడు, ఆ సమయానికున్న డేట్‌ని బట్టి ముహూర్తం చూసి చెప్తున్నారు. చెప్తున్నారు. బట్ అలా కాకుండా అసలు ఇద్దరి జాతకాలు తీసుకొని, ఇద్దరి జాతకాలకి ఏ ముహూర్తం సెట్ అవుతదో చూసి పెట్టడం వేరే. వేరేది. ఓహ్! ఈ కాంబినేషన్ తెలియక అక్కడ వెళ్తే అంత డబ్బు కట్టాలి మీరు గదా! మంచి ముహూర్తమే అనుకుంటారు. ఆ! కాకపోతే జాతకాలతో ఏకీభవించట్లేదది. ఏకీభవించాలి గదా! చాలా మందికి కొంచెం జన్మలగ్నం ముహూర్తం అవుతుంది. అది మంచిది గాదు. ఆ! ఇవి తెలీదు గదా! చాలా వరకు. కొంతమందికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ముహూర్తాలు అష్టమి రోజు పెట్టేసాడేంటి ముహూర్తం ఇది అష్టమి గదండీ అంటారు. సో, వివాహాలకు గాని, ముహూర్తాలకు గాని తిథులతో సంబంధం లేదు. హుహుహు. తిథులతో సంబంధం లేదు. అష్టమి అయినా పెళ్లి చేసుకోవచ్చు, నవమి అయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ టూ మచ్ అయిపోయి అంటే హై నాలెడ్జ్ కాదది. మిడిమిడి జ్ఞానం అంటాం. మిడిమిడి జ్ఞానంతో చేసే పనులేంటంటే అష్టమి రోజు అష్టకష్టాలు పడతారు. నవమి రోజు సీతారాముల వారి కళ్యాణం అయింది. ఆయన పుట్టినరోజు అయింది. అందుకే ఆయన అడవుల పాలయ్యారు గదా! వాళ్ళు. సో, అందుకే ఆ నవమి వద్దు, తిథి వద్దు అని చెప్పేసి అనుకుంటారు. ఇలాగా మనం తిథుల్ని, నక్షత్రాల్ని విడదీయట్లేదు. మన జాతకానికి ఏది ముహూర్త బలం బావుంటుందో ఆ బలం పెట్టుకోవాలి. ఆ ముహూర్తం పెట్టుకోవాలి. సో, ముహూర్తాల్లో లిస్ట్ చాలా ఉంటాయి. పంచాంగంలో ఒక 10 ముహూర్తాలు ఇప్పుడు ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళుండవు. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళుంటాయనుకో. శ్రావణ మాసంలో కనీసం ఒక 15, 20 రోజులు పెళ్ళిళ్ళ ముహూర్తాలుంటాయి. ఆ 15, 20 రోజుల్లో ఒక్కొక్క జాతకులకి మ్యాచ్ అవుతాయి. అందరికి మ్యాచ్ అవ్వవు. హుహు. కానీ ఇప్పుడు మనం పంతులు గారిని అడిగామనుకో, గుడిలో పంతులు గారిని అడిగామనుకో, ఆయన ఏం చేస్తారు పంచాంగం తీసుకొచ్చి శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఇన్ని ముహూర్తాలు. అమ్మ 24 కుదురుతుందా అంటే, కుదరదండి మాకు ఆదివారం అయితే బావుంటుందండి. సరే అయితే 27 ముహూర్తం ఉందా? ఉంది ఇచ్చేసారు. అది తీసేసుకో అమ్మ. ముందు ముహూర్తం అని చెప్పేసి అంటారు. ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ కావాలి. వీళ్ళేమో సరే అడిగారు కదా చెప్పేయాలని ఆతృత. హ్మ్.
ఎంతో కొంత ఇచ్చేయడం అయిపోయింది అక్కడితో. కాకుండా ముహూర్తానికి ఒక ఆసక్తిగా, శ్రద్ధగా, బాధ్యతగా పెట్టుకొని అడిగితే చూపిస్తారు. నేనంటే ఇన్ని ఖర్చు పెడతారు కదా! మహా అయితే జ్యోతిష్యులు జాతకాలు ఇద్దరివి బావున్నాయా? ఈ ముహూర్త బలం బావుంటుందా వీళ్ళిద్దరికి అని చెప్పి ఇద్దరు ముగ్గురిని అడగండి. మహా అయితే ఒక 10,000 ఖర్చవుతుంది. అంతకన్నా ఎక్కువ ఖర్చవ్వదు కదా ముహూర్తంలో. అవును. పెళ్ళికి లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు నచ్చలేదని చెప్పి విడిపోయేకంట అసలు ఈ ముహూర్తం బావుందా? ఈ జాతకాలు ఇద్దరికి చేసుకోవచ్చా? చేసుకోకూడదని జ్యోతిష్యం చూపించుకోవడం వల్ల ఏంటంటే, ఆ జ్యోతిష్యుడు చెప్పగలుగుతారు. హ్మ్. ఈ పెళ్ళిళ్ళు ఇద్దరికి చేస్తే వీళ్ళిద్దరూ కలిసుంటారో, కలిసి ఉండరో ఇవన్నీ చెప్తారు. ఇప్ వీళ్ళేంటంటే స్టేటస్ చూసుకుంటారు, ఉద్యోగం చూసుకుంటారు, ఆ అనుకూలత చూసుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ మనసులు కలిసేలా చూసుకోరు. ఇప్పుడు కొన్ని తిథుల్లో అసలు పెళ్ళిళ్ళు చేయకూడదు అంటారు కదా! అసలు ఏ జాతకం వాళ్ళకైనా అసలు ఆ తిథులేమైనా ఉంటాయా? వీటిల్లో అసలు పెళ్లి చేయొద్దు అని? తిథులైతే ఏముండవు నాన్న పెళ్లి చేసుకోవడానికి. హ్మ్. ముహూర్తాల్లో చూసుకోవాలి మనం. అష్టమ శుద్ధి ఖచ్చితంగా చూసుకుంటుండాలి. వారాల్లో పెళ్ళిళ్ళ విషయంలో మంగళవారం ఒకటి చేయొద్దంటాం. తర్వాత శనివారం ఒకటి పెళ్లి చేయొద్దంటాం. మళ్ళీ డేట్స్‌లోకొచ్చినప్పటికి 8వ తారీఖు పెళ్లి చేసుకోవద్దు. 8, 17, 26 ఇప్పుడు అదే అడగబోతున్నాను నేను. ఈ న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని డేట్స్ అస్సలు ఎవ్వరికి అచ్చురావు అవును. అంటుంటారు. ఏంటవి? 7 కాదు 7 కాదు. 8, 17, 26 ఈ 3 డేట్స్ అంత అనుకూలంగా ఉండవు పెళ్ళిళ్ళకి. ఆహా! ఏంటి తర్వాత కాంబినేషన్ న్యూమరాలజీ నంబర్స్ కాంబినేషన్‌లో మళ్ళీ 4వ తారీఖు. అది కూడా అంత అనుకూలంగా ఉండదు. 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 ఓకే. సో, 4 తారీఖు గాని, 8 తారీఖు గాని, 17 తారీఖు గాని, 26 తారీఖు గాని పెళ్ళిళ్ళయినవి కాస్తంత ఇబ్బంది పడతాం. ఇది కూడా డేట్ ఆఫ్ బర్త్స్ కాంబినేషన్స్ వాళ్ళకి 8 నంబర్ వాళ్ళ లక్కీ నంబర్ అయితే పర్వాలేదు కాస్తంత. హుహుహు. 8 రాంగ్ నంబర్ వాళ్ళకి లక్కీ నంబర్ కాదు. అన్‌లక్కీ నంబర్ ఇప్పుడు ఉందంటే మీరు అసలు చెప్పిన చేసుకోకూడదు. అన్ని నంబర్‌లు కూడా 8 టచ్ వస్తుంది. 8 వస్తుంది. కదా! 8 టచ్ అంటే వస్తుంది. సింగిల్ నంబర్ అయితే 4 వచ్చింది. సింగిల్ నంబర్ 4 ఒకటి. 4 కాంబినేషన్ 22 హ్మ్. ఏండి తర్వాత మళ్ళీ 13 చెయ్యొద్దు. చేయొద్దు. ఓకే. సో, 4, 8 కాంబినేషన్‌లో ఉన్నవి అస్సలు చేయకూడదు. చేయొద్దు. ఏ ఏ నంబర్ అయితే ఎవరికైనా సూట్ అవుతది? అందరికి సూట్ అయిన యూనివర్సల్ నంబర్ ఏంటంటే అన్ని నంబర్స్ కాంబినేషన్స్ బావుంటాయి. ఈ 2 నంబర్‌లు అవాయిడ్ చేస్తే. ఓకే. వివాహానికి 9 కలిసొస్తది. 9 మామూలుగా మనకు మాస్ అగ్రెసివ్ నంబర్ అనుకుంటాం. కానీ మంగళ్యుడు, మంగళకారకుడు అయిన కుజుడు నంబర్ కూడా 9 నంబరే. ఓకే. సో, కుజుడు బావుంటేనే జాతకంలో వాళ్ళకి వివాహం అయినా అవుతుంది. తర్వాత వివాహం తర్వాత సంతానమైనా కలిగే అవకాశం ఉంటుంది. సంతానం వివాహం తర్వాత వాళ్ళకి ఆస్తిపాస్తులు కావాలన్నా కూడా ఆయన అనుకూలంగా ఉండాలి. సో, హుహు. అందుకని 9 కలిసొస్తది. 2 కలిసొస్తది. 5 కలిసొస్తది. అన్నీ కలిసొస్తాయి. ఒక 8 నంబరు కలిసి రాదు. ఎవరికైనా సరే. 8 అండ్ 4. 8 అండ్ 4 సో, ఆ 2 నంబర్ల దగ్గర కాస్త జాగ్రత్తగుంటే జాగ్రత్తగుండాలి. సరిపోతుంది. అది కూడా వాళ్ళ లక్కీ నంబర్ అయితే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో, డేట్స్ ప్రకారం మనకు 8 నంబర్ లక్కీ నంబరేనండి మాకు అంటే ఓకే. హుహు. వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరికి ఒకళ్ళు లక్కీ ఉన్నా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎవరికి అన్‌లక్కీ ఉంటే మాత్రం అసలు ఇద్దరికి అన్‌లక్కీ ఉందంటే అసలు చేసుకోవద్దు. దీనివల్ల కూడా కాసంత ఇబ్బందులు, గొడవలు వస్తుంటాయి. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.